వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక. అంటే నీ మొహము ఒక గృహానికి మెయిన్ డోర్ లాగా అయితే ఆ ఇంటికి తోరణం ఏదైతే ఉంటుందో ఆ తోరణం నీకు ఎలా శుభాన్ని కలిగిస్తుందో ఈ కనుబొమ్మలు ఆ ఇంటికి తోరణం ఎలా శోభిస్తుందో నీకు అలా శోభిస్తుంది. కాబట్టి తోరణం ఎప్పుడు కడతాం మనము? పండగలు శుభకార్యాలకి కడతాం కదా. సదా నాకు శుభాన్ని కలిగించే తల్లి. దాంట్లో 5 బీజాక్షరాలు దాగుంటాయి. 5 బీజాక్షరాలు ఏంటంటే వదనం. వదనం అంటే ముఖం. ముఖం అంటే మెయిన్గా ఏంటంటే వాదించడం అంటారు. వదనము వాదించడం అంటే ఐం. స్మరం. స్మర అంటే మన్మధుడు. మన్మధుడి బీజాక్షరం సౌ. తర్వాత మాంగళ్యం బీజాక్షరం హ్రీం. క్లీం. గృహం అంటే ఇల్లు. ఇల్లు అంటే లక్ష్మీప్రదం. లక్ష్మీప్రదం అంటే శ్రీనివాస్. సో అట్లా 5 బీజాక్షరాలు వస్తాయి.